మహబూబ్నగర్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. జడ్చర్ల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై మునావర్ దాబా హోటల్ వద్ద ఓ వ్యాపారికి చెందిన నగదును ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. తమిళనాడుకు చెందిన కుమరేషన్ అనే వ్యాపారి హైదరాబాద్ నుండి 4 లక్షల నగదు, 4 కేజీల వెండి నగలతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్నారు. కాగా మార్గం మధ్యలో జడ్చర్ల సమీపంలోని మునావర్ దాబా హోటల్ వద్ద భోజనం కోసం ఆపారు. అయితే భోజనం చేయడం కోసం తన బ్యాగును బస్సులో ఉంచి కిందకి వెళ్లారు కుమరేషన్. భోజనం చేసి వెనుతిరిగి చూడగా బ్యాగ్ పోయింది. దీంతో చోరీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుమరేషన్. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమరేషన్ అనే వ్యక్తి, శీలం చెందిన కుమరేషన్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తమిళనాడుకి వెళ్తున్న క్రమంలో బ్యాగ్లో ఒక 4 లక్షల నగదు, మరో 4 తులాల వెండి తీసుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మధ్యలో భోజనం చేద్దామని ఈ మునావర్ దాబా దగ్గర ఆగి ఉండగా గుర్తులేని వ్యక్తులు అతని బస్సులో నుంచి బ్యాగ్ను దొంగతనం చేసినారని ఫిర్యాదు చేయడం జరిగింది. అటు దానిపై విచారణ చేయడం జరుగుతుంది. తులాల వెండి, 4 లక్షల 4 దంగలతో 6 lakhs 7 lakhs. బస్సు ఉంటే దిగేసి లోపల భోజనం చేసి పోలేదు, అక్కడనే ఉంటాను. బ్యాగ్ మనుషులు లోపల వచ్చి బ్యాగ్ తీసుకుని పారిపోయి కార్లు ఎక్కి పోయినారు. 4 lakh క్యాష్, 4 lakh వెండి. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు? సెక్రటరీ అయితే నేను చేయలేం కదా, వ్యాపారం చేస్తాను, పాయల వ్యాపారం. అది కలెక్షన్ తీసుకుపోతుంటాను.